ఈ యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శుభనామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. అయితే గడిచినటువంటి సెషన్కు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవడానికి దేవుడు కృప అందించాడు. నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం గురించి మనం నేర్చుకున్నాం. రెండవదిగా ఆ పట్టణం యొక్క ద్వారముల గురించి మనం నేర్చుకున్నట్టు గుమ్మముల గురించి 12 గుమ్మాలు, ఒక్కొక్క దిక్కుకి 3 గుమ్మాలు ఉన్నాయి. ఆ 3 4 3 12, ఆ 12 మంది కూడా గోత్రకర్తలై ఉన్నారని, ఇజ్రాయేలు మూలంగానే ప్రపంచం ఆశీర్వదించబడుతుందని, దీవించబడుతుందని, ఈ ఇజ్రాయేల్ యూదుల మూలంగానే అనేక మందికి క్రీస్తు సంఘంలోకి ఆహ్వానం అనేటువంటిది అనుగ్రహించబడింది అనే విషయాన్ని కూడా మీ అందరితో పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేశాను. అయితే ప్రతి ఇంటికి, ప్రతి పట్టణానికి, ప్రతి నిర్మాణానికి గుమ్మాలు అనేటువంటివి ఎలా అయితే సాధారణంగా ఉండడం అనేటువంటిది వాస్తవమో, అన్నిటికంటే కూడా ప్రతి నిర్మాణానికి క్రింద పునాదులు అనేటువంటివి కూడా అంతే వాస్తవం. పునాదులు లేనటువంటి నిర్మాణం పొరపాటున కూడా నిలవబడదు. అవునంటారే కాదంటారా? ఏ నిర్మాణంకైనా సరే పునాదులు లేకుండా ఎవరన్నా కన్స్ట్రక్షన్ జరిపిస్తారంటారా? మన చర్చి కావచ్చు, మీరు ఉంటున్నటువంటి ఇల్లు కావచ్చు, ప్రపంచంలో కనబడేటువంటి గొప్ప గొప్ప కట్టడాలు కావచ్చు, వైట్ హౌస్ కావచ్చు, తాజ్మహల్ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ఎంత గొప్ప నిర్మాణం అయినప్పటికీ, ఎంత శ్రేష్టమైనటువంటి ఇనుముని దానికి ఉపయోగించినప్పటికీ, ఎంత ఖరీదైనటువంటి సిమెంట్ని అక్కడ ఉపయోగించినప్పటికీ, ఎంత అద్భుతమైనటువంటి పనివారిని అక్కడ నియమించి అది కట్టడానికి ప్రయత్నించినప్పటికీ, అంత గొప్ప నిర్మాణం కూడా గట్టిగా నిలబడాలి అంటే కింద పునాది అనేటువంటిది కూడా అంతే అవసరం. పునాది లేని నిర్మాణం నిలవబడదు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే నూతన యెరూషలేము అనేటువంటి పట్టణానికి కూడా కొన్ని పునాదులు ఉన్నాయి. ఈ పునాదుల మీదే ఆ పట్టణం అనేటువంటిది కట్టబడింది. ఆ పట్టణానికి గుమ్మాలు ఉండడం అనేటువంటిది ఎంత వాస్తవమో, ఆ పట్టణం కింద పునాదులు ఉండడం అనేటువంటిది కూడా అంతే వాస్తవం. అయితే మన ఇంటి కింద కూడా పునాదులు ఉంటాయి. అయితే మన ఇంటి పునాదుల మీద నవధాన్యాలు ఉంటాయి. కానీ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణపు పునాదుల మీద కొంతమంది పేర్లు రాయబడ్డాయి అనేటువంటి మాటని నేను గమనించాను. ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము చూడండి. 14వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించి ప్రయత్నం చేయండి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణము యొక్క పునాదుల పైన ఎవరి పేర్లు రాయబడ్డాయంట? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఏర్పాటులో పిలువబడినటువంటి 12 మంది అపోస్తుల యొక్క పేర్లు 12 పునాదుల మీద రాయబడ్డాయి అనేటువంటి మాట కనబడుతుంది. అయితే గుమ్మముల మీద ఎవరి పేరు రాయబడింది? 12 గోత్రాలకు సంబంధించిన నామములు రాయబడినట్టుగా ఆ పై వచనాలన్నీ కూడా మనకు కనబడతా ఉన్నాయి. అయితే ఈ పునాదులు దేనికి సాదృశ్యమై ఉన్నది? ఈ పునాదుల గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఈ పునాదుల మీద 12 మంది అపోస్తుల యొక్క పేర్లు మాత్రమే ఎందుకు రాయబడ్డాయి? వేరే వ్యక్తుల యొక్క పేర్లు ఎందుకు రాయబడలేదు? ప్రవక్తల యొక్క పేర్లు ఎందుకు రాయబడలేదు? అంతకంటే బలంగా వాడబడినటువంటి రాజుల యొక్క పేర్లు ఎందుకు రాయబడలేదు? కనీసం మరియమ్మ గారి యొక్క పేరు కూడా ఏ ఒక్క పునాది మీద కూడా రాయబడకపోవడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? 12 మంది క్రీస్తు యేసు యొక్క అపోస్తుల పేర్లు మాత్రమే ఎందుకు రాయబడింది అనే ఆలోచన కనుక మనం చేసినట్టయితే, యూదులు లేకపోతే రక్షణ లేదు. అంటే క్రీస్తు యూదుల్లో నుండి వచ్చాడు, రక్షణ యూదుల నుండే అనేటువంటి మాటను కూడా మీకు చూపించే ప్రయత్నం చేశాను. 12 గోత్రాలు లేకపోతే అసలు రక్షణ అనే ఆలోచన లేదు. అపోస్తులు అనేటువంటి ఆలోచన లేకపోతే అసలు క్రైస్తవ్యం అనేటువంటిదే లేదు. క్రైస్తవ్యానికి మూల స్తంభాలు, పునాదులు ఎవరు అంటే కేవలం అపోస్తులే.
అపోస్తులు లేనిదే క్రైస్తవ్యం లేదు, అపోస్తులు లేనిదే క్రైస్తవ్యం నిలబడదు అని అంటాను నేను. ఇక్కడ 12 మంది అపోస్తులు కూడా ఆ పట్టణానికి, దేవుని సంఘానికి మూల స్తంభాలై ఉన్నారు, మూల పునాదులై ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. అంతేగాని పునాది లేకుండా ఏ ఒక్క నిర్మాణం కూడా ఉండడానికి వీలు లేదంటాను. యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి మూలరాయి అయితే, కట్టడం యొక్క గుమ్మాలు 12 గోత్రాలు అయితే, ఆ పునాదులు ఎవరంటే చెప్పాలి, అపోస్తులు అనేటువంటి విషయం చాలా క్లియర్గా రాయబడతా ఉంది. కాబట్టి వాళ్ళు ఎత్తుకున్నారు. అపోస్తులు కానీ భారం ఎత్తుకోకపోయి ఉండుంటే, అపోస్తులు కానీ ఇది మా బాధ్యత కాదు కదా అని అనుకొని ఉండుంటే, అపోస్తులు కానీ యేసుక్రీస్తు ప్రభువారు అప్పచెప్పినటువంటి పనిని కానీ మాకెందుకులే అని అనుకుని ఉండుంటే, ఈ రోజు నీకు నాకు అనేది రక్షణ లేదు. అసలు ప్రపంచంలో క్రైస్తవ్యానికి చోటు లేకపోదును. అసలు క్రైస్తవులు అనేటువంటి వాళ్ళే ఎక్కడ కూడా కనబడకపోదురు. క్రైస్తవులకి కారణం, క్రైస్తవ్యం నిలబడ్డానికి కారణం యేసుక్రీస్తు ప్రభువారే. కానీ ఆ భారాన్ని వారు భుజం మీద ఎత్తుకున్నది మాత్రం చెప్పండి అపోస్తులులే. పునాదులు నిర్మాణాన్ని మోస్తూ ఉంటాయి. క్రైస్తవ సంఘం నిలబడ్డానికి మూల కారణం అపోస్తుల యొక్క బోధలే. వాళ్ళు ఎత్తుకున్నారు ఆ భారాన్ని, ఆ సంఘం అనేటువంటి భారాన్ని వాళ్ళు ఎత్తుకున్నారు. క్రీస్తు ఇచ్చినటువంటి బాధ్యత మాది అని వాళ్ళు ఎత్తుకున్నారు. ఇది మాకు సంబంధించింది అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళలో ఏర్పడింది కనుకే ఆ నాయకుడు దూరం అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు చెదిరిపోలేదు. కానీ ఆ బాధ్యతను తీసుకుని భుజాల మీద ఒక్కొక్కరు వేసుకున్నారు గనుకే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రీస్తుని పరిచయం చేసినటువంటి వ్యక్తులుగా పిలువబడతా ఉన్నారు. క్రైస్తవ సంఘానికి మూల పునాదులు ఎవరంటే చెప్పండి అపోస్తులే. అంత భారం ఉండాలి. వాళ్ళని అపోస్తులని పిలువబడతారు. అపోస్తులు అనగా క్రీస్తు మూలంగా పిలవబడిన వారు అని అర్థం. కానీ ఈ మధ్యన ట్రెండింగ్గా లేకపోతే మరి ఇదేంటో ఫ్యాషన్ లేకపోతే ఇదేంటో తెలియదు. కానీ ఈ మధ్యన కొంతమంది పాస్టర్ల పేర్లకు ముందు అపోస్తులను తగిలించుకుంటున్నారు. కొంతమంది పాస్టర్లకు ముందు ప్రాఫెట్ అని తగిలించుకుంటున్నారు. కొంతమంది పాస్టర్ల పేర్లకు ముందు రకరకాలైనటువంటి పెట్టేసుకుంటున్నారు. అసలు అపోస్తులు అనేటువంటి పదం మనకు వర్తించేది కాదు. అది క్రీస్తు మూలంగా పిలువబడినటువంటి, క్రీస్తుని చూచి కల్లారా ఆయనతో తిరిగినటువంటి వ్యక్తులకు మాత్రమే అది ఉపయోగించబడేటువంటి మాట. అది కానీ మీరు విన్నారో లేదో కానీ కొంతమంది పాస్టర్ల పేరు ముందు అపోస్తులు పలానా పాస్టర్ గారు, ప్రవక్త పలానా పాస్టర్ గారు, అపోస్తులు అనేటువంటి పలానా పాస్టర్, ఇలా పేర్లు పెట్టుకున్నారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు. అసలు ఆ పేరు యొక్క ఆ పదం యొక్క అర్థం తెలిసి పెట్టుకుంటున్నారా లేకపోతే అందంగా ఉంటుందని పెట్టుకుంటున్నారని నాకు తెలియదు. కానీ మొత్తానికి పెట్టేసుకుంటారు. ఫోన్లో పెట్టుకుంటే పెట్టుకున్నారు. మరి అపోస్తుల్లో ఉన్నటువంటి భారం కూడా మీలో ఉంటే దానికి అర్హులే అని అంటాను నేను. కానీ ఆ భారం కనబడట్లేదు. చాలా రోజుల క్రితం నేను పేర్లు అవి చెప్పకూడదు, బాగోదులే, ఒక మీటింగ్కి వెళ్ళాను. వాస్తవానికి నా ప్లేస్లో రాజ్ ప్రకాష్ పాల్ ఉండాలి. అది నాకు కూడా తెలియదు, వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. ఆయన రావాలండి, ఆయన ఉండాలి, మీరు ఉండవలసినటువంటి ఆ స్థానంలో ఆయన ఉండాలి. లాస్ట్ మినిట్లో కొంత ఇబ్బంది అయిన వెంటనే మీరే గుర్తొచ్చారని, అందుకే వెంటనే మిమ్మల్ని పిలవడం అనేటువంటి జరిగింది అని ఏదో చెప్పుకొచ్చారు. చాలా పెద్ద మీటింగ్, కొన్ని వేల మంది విశ్వాసులందరూ కూడా కూడుకున్నటువంటి మీటింగ్. నేను వాక్యం చెప్పేశాను. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. చాలా అద్భుతంగా వాళ్ళు ఉద్యోగంలోకి నడిపించబడ్డారు. అంతే, అయిపోయింది. అయితే నా వాక్యం తర్వాత ఇంకొక పాస్టర్ గారిని కూడా పిలుచుకున్నారు వాళ్ళు. ఆ పాస్టర్ గారు కేరళలో చాలా ఫేమస్ పాస్టర్ గారు అంట. ఆ పాస్టర్ గారి పేరుకి ముందు కూడా ప్రవక్త అని ఉంటుంది. పైగా పిలిచిన వాళ్ళు కూడా నాకు చెవులోకి చెప్తున్నారు, ఏమండి ప్రవక్త వస్తున్నారండి అన్నారు. ఏ ప్రవక్త అండి బాబు? దానియేలా, దావీదా, లాతానా, ఇంకేమన్నా ప్రవక్త అని అనుకుంటే కారులో దిగి నడుచుకుంటూ వచ్చేసాడండి ఆయన. అందరూ ఆయన కాలు మీద పడిపోతున్నారు, అందరూ దన్నాలు పెట్టేస్తున్నారు, అందరూ ఇంకా అయిబాబు అంటున్నారు. నేను కనీసం ఆయనకు వందనాలు కూడా చెప్పాలనిపించలేదు నా మనసులో. అదేంటో మరి ఆయన అలా చూశాడు. ఆయన స్టేజ్ ఎక్కుతుంటే నేను స్టేజ్ దిగుతున్నాను. ఈడేంట్రా కనీసం
వందనాలు కూడా చెప్పట్లేదు అన్నట్టుగా చూశాడు. కిందకు వచ్చాను అందరితో పాటుగా ఆ చైర్స్లో కూర్చొని మళ్ళీ చూశాడు. వందనాలు ఏమన్నా చెప్తాను, మనసు అంగీకరించలేదు, చెప్పాలనిపించలేదు. ఎందుకంటే ఆ పేరుకి అర్హత ఎవరికీ లేదు. చాలా ఆశ్చర్యపడ్డం. ఎవరు ప్రవక్తలు, ఎవరు అపోస్తులు, ఎవరు శిష్యులు, అసలు ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఏమనుకుంటున్నారు? అన్ని తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? మొన్న ఒక వేరే దేశం నుంచి ఒక ప్రవక్త గారు వచ్చారు. ప్రవక్త అంట, మన తెలియదులే. హైదరాబాద్లో పెద్ద మీటింగ్ జరిగింది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన సేవకులందరూ అక్కడ హాజరైపోయారు. క్రిస్ అనేటువంటి ఒక పాస్టర్ గారు, ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, మొన్న నేను చెప్తున్నాను కదా ఆ వ్యక్తి అన్నమాట. ఆయన ప్రవచిస్తే నెరవేరిపోతుంది అంటే ఆయన చేయి పడితే పోన్లేదు, నిజమేనేమో నాకైతే తెలియదు, కానీ అంత అవసరం అనిపిస్తూ ఉంటుంది మరి నాకైతే. ప్రవక్తలు, అపోస్తులు ఉంటే ఉండొచ్చు, కానీ ఆ భారం నిజంగా ఉంటే అది ఎవరితోనూ పిలిపించుకునే విధంగా ఉండదు. క్రియల్లోనే అర్థమవుతుంది ప్రవక్త, అపోస్తులు అనేటువంటిది. అది పరిస్థితి. కాబట్టి మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవ సంఘం నిలబడ్డానికి, నూతన యెరూషలేము అనేటువంటి ఆ పట్టణానికి మూలం ఎవరన్నా ఉన్నారంటే, దానికి దాపు ఎవరన్నా ఉన్నారంటే, దానికి బలం ఎవరైనా ఉన్నారంటే, ఆ భారాన్ని ఎత్తుకున్నవారు ఎవరైనా ఉన్నారంటే ఈ 12 మంది అపోస్తులే. ఈ 12 మంది అపోస్తులు కానీ లేకపోయి ఉండుంటే, ఈ 12 మంది అపోస్తులు కానీ తన నాయకుడు, తన బోధకుడు, తన దేవుడిగా ఎంచినటువంటి వ్యక్తి ఒక్కసారి కనుమరుగైపోయిన తర్వాత, అయోమయ పరిస్థితుల్లో పడిపోయిన తర్వాత, బాబు మాకెందుకు వచ్చిందండి బాబు, అసలు సిసలైనోడు ఈయనే లేకుండా పోయాడు, ఈయనే చచ్చిపోయాడు, అసలు సిసలైనోడే ఈరోజు మాకేమీ చెప్పకుండా పోయాడు అని కానీ వీళ్ళు అనుకుని ఉండుంటే పరిస్థితి ఎలాగుండేదో ఒకసారి ఆలోచించేయండి. అవునంటారా కదంటారా? కాపరి లేని మంద ఏమైపోద్ది? చెదిరిపోతుంది. కాపరి లేని మంద చెదిరిపోతుంది. రాజుల లేని రాజ్యం నాశనం అయిపోద్ది. మీరు కానీ అపోస్తుల పరిస్థితి కానీ చూస్తానండి, చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటారా, తాతయ్య గారు ఒక్కసారి మన మధ్యన లేకపోయినటువంటి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత మన సంఘం ఎంత అతలాకుతలమైందో, ఎలాంటి అయోమయ పరిస్థితికి వెళ్ళిందో మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏటి మన పరిస్థితి? ఇంట్లో నుంచే ఎవరో లేరు. ఆయనతో తిరిగి నేర్చుకున్నటువంటి వాడు ఇంట్లో ఒకడో లేకపోయాడు. ఇప్పుడేమో మనకంటూ ఒకే ఒక్క సేవకుడు మన దగ్గర లేకుండా పోయాడు. ఏట్రా బాబు మన పరిస్థితి? వాక్యం ఎలారా బాబు, సంఘం ఎలాగెళ్తుందిరా బాబు, పరిచర్య ఎలా ముందుకెళ్తుందిరా బాబు అని చెప్పి అయోమయపడినటువంటి పరిస్థితులు లేవంటారా? కానీ బయట ఉన్నటువంటి కొంతమంది ఇంకెవరో లేరులే, ఇంకా పాస్టర్ గారు అయిపోయారులే, ఆ కుటుంబం నుంచి కూడా ఎవరో వచ్చేవారు లేరే అని చెప్పి సంకలు గుద్దుకున్న వారు కూడా ఉన్నారంట. తర్వాత రోజుల్లో నేను విన్నాను ఆ విషయాన్ని. ఇంకా సంఘం అంతా కూడా చెదిరిపోద్ది, ఆ సంఘం అంతా మా చర్చిలకు వచ్చేస్తుంది, లేదంటే నేనే సేవకుని అయిపోతాను అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. అయోమయ పరిస్థితుల్లో ఎలాగైతే తాతయ్య గారి యొక్క మరణం మనకు ఆ పరిస్థితిని చూపించిందో, అపోస్తుల పరిస్థితి కూడా అదే. ఎందుకంటారా, యేసుక్రీస్తు ప్రభువు వారితో బాగానే తిరిగారు 3.5 సంవత్సరాలు. ఈయనతో తిరిగితే ఎక్కడ కూడా ఫుడ్కి ఇంకా కొదువు లేదు, ఏ అవసరమైనా తిరిగిపోతుంది, ప్రత్యేకమైన గౌరవం కూడా వస్తుందని తిరిగారు తప్ప ఆయనతో తిరిగారు కానీ ఆయన ఏవి కూడా వీళ్ళు అవలంబించలేకపోయారు. ఆయన దగ్గర ఏమీ కూడా వీళ్ళు నేర్చుకోలేకపోయారు. ఆయనతో తిరగడం ఇంకెంత శాశ్వత కాలం ఉండిపోతాను అనుకున్నారో లేదో తెలియదు, కానీ ఆయన పోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే న్యూట్రల్గా కనబడుతుంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు, బోధించడం తెలియదు, పరిచర్య తెలియదు, అసలు ఏమీ తెలియదు వాళ్ళకి. తిరిగేశారంతే. తిరిగేసిన తర్వాత ఈయన ఉంటాడులే, ఇంకా శాశ్వతం మాత్రం ఉంటాడులే అనుకున్నారు, కానీ ఏమీ నేర్చుకోలేదు ఆయన దగ్గర, ఏమీ పొందుకోలేదు ఆయన దగ్గర. ఏ విధమైన మర్మాలు కూడా ఆయన దగ్గర నుంచి పొందుకునే అవకాశం లేకపోయింది. తిరిగినంతకాలం తిరుగుదాం అనుకున్నారు. ఏటో ఒక్కసారి ఆయన మాయమైపోయిన తర్వాత ఏమీ తోచనటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డారు వాళ్ళకి. ఎలా ఉంటుంది అంటారు చెప్పండి ఒకసారి? అయోమయం ఎలా ఉంటుంది చెప్పండి? ఉన్నవాడు ఈరోజు మా దగ్గర లేకుండా పోయాడు, ఎంతకాలం నడిపించిన వాడే చచ్చిపోయాడు,
ఇదెక్కడ గొడవరా బాబు, లేనిపోని రాద్ధాంతం అంతా, లేనిపోని తలనొప్పి అంతా మనం నెత్తి మీద తెచ్చిపెట్టుకుంటున్నామేమో అనవసరంగా. ఎవరి దారాలు చూసుకుందావరా, ఎవరి పనులను చూసుకుందావరా, ఎవరికి వారికి కుటుంబాలు ఉన్నాయి గనక ఏదో జరిగిపోయిందిలే అని ఎవరి దారి వారు చూసుకోలేదు. కానీ మనం ఖచ్చితంగా ఆయన యొక్క మాటను గౌరవించాలనే ఆలోచనతో ఈ 12 మంది ప్రపంచానికి అందించవలసిన మహా గొప్ప భారాన్ని ఈ 12 మంది ఎత్తుకున్నారు. ఆ రోజు కానీ మాకెందుకులే, అసలైనోడే లేడు కదా, లేనిపోని తలనొప్పులు ఎందుకు తెచ్చిపెట్టుకోవడం, అనవసరమైనటువంటి చిక్కులు ఎందుకు మనకి, ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు అనేటువంటి గుర్తింపు వచ్చేసింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా మనల్ని చెరసాలలోకి పెట్టేసి మనల్ని కూడా అలా చంపేస్తే అనవసరంగా మా కుటుంబం నష్టపోద్ది కదా, నా భార్యలు ఒంటరి అయిపోతారు కదా, నా కుటుంబం అంతా అనాథలైపోతారు కదా అని అనుకోలేదు. కానీ ఖచ్చితంగా ఈ బాధ్యత మాకు అప్పచెప్పాడని చెప్పి ఆయన లేని సమయంలో కూడా బాధ్యతని, భారాన్ని వాళ్ళు మోసారు కనుకే ఈరోజు చర్చిలో కూర్చొని మనం వాక్యం వినగలుగుతున్నాం. మాకెందుకు వచ్చిందని ఎవరి దారి వాళ్ళు చూసుకుని ఉండుంటే మా తాతయ్య గారు దేవుని రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత నాకెందుకు వచ్చిన తలనొప్పి బాబాయ్, నేనేం చేయలేను బాబాయ్, నా వల్ల కాదు బాబాయ్, ఇలాంటి భారాలు నేను మోయలేను బాబాయ్ అని అనుకున్నదే. కానీ మా అమ్మగారు పరిశుద్ధాత్మ దేవుడు లేని ప్రోత్సాహం, అద్భుతమైన సహకారం, శక్తి ఆవిడకిచ్చి ముందుకు నడిపించాడు కనుకే తగిన కాలము వరకు కూడా ఆ భారాన్ని ఆవిడ ఎత్తుకోబట్టి ఈరోజు ఈ సంఘం ఎలా ఉంది. ఏం అమ్మగారు చెప్పలేదంటారా? నా వల్ల కాదండి, మా పరిచయం గురించి నాకు తెలియదండి, మా నాన్నగారు నాకు ఏమీ నేర్పలేదండి, ఏమీ చెప్పలేదండి, ఆయనతో నేనేం తిరగలేదండి, ఆయనే లేడండి, పోను కుటుంబంలో నుంచి ఎవరన్నా వస్తారంటే వాళ్ళు కూడా లేరు కదండి. ఏమీ అనుకోకండమ్మా, మీరు ఏ సంఘంలో చూసుకోండి, ఇంకా నేను చర్చ్ డోర్లు మూసేయబోతున్నాను అని మా అమ్మగారు అనలేదా? అలా కాదండి పాపగారు, మీరైనా ఒక 5 నిమిషాలు వచ్చి ఇక్కడ నిలబడొచ్చు కదంటే అది చిన్న విషయం కాదండి, అది మేము రావడానికి సరిపోవండి, ఇంక దేవుడి చిత్తం అంతేననుకుంటానండి, ఆయనతోని సంఘం ముగించబడుతుందేమోనండి, నన్ను క్షమించండి, పరిచర్ని, బాధ్యతని, ఈ భారాన్ని నేను మోయలేను అని అనుకున్నది. సేమ్ అపోస్తులు కూడా అనుకున్నారు, అందుకే పారిపోయారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఆ వ్యక్తిని ఆవరిస్తాడో ఆయన చిత్తం, ఆయన ఆత్మ కార్యాన్ని జరిగించు వరకు కూడా విడిచి వెళ్ళేవాడు కాదు. ఆయన నిలబెట్టాడు. నేను రావడం వరకు కూడా మా అమ్మగారు అలాగా ఆ భారాన్ని, కష్టమైనా సరే, ఇబ్బంది అయినా, నేను ఇలాగా ఎవరిని అవమానించాలని, ఎవరినో తక్కువ చేయాలని కాదు. కానీ ఇక్కడ కానుకల యొక్క ప్రస్తావన ఉండదు, కానుకల పాటు అనేది ఉండదు. మీరు అది చేయాలి, ఇది ఇవ్వాలనేటువంటి మాట ఆయన కాలం నుంచి లేదు. తాతయ్య గారు మరణించిన తర్వాత ఇంచుమించుగా 6-7 సంఘాల నుంచి వచ్చేటువంటి వనరులు కట్ అయిపోయినాయి. ఆ సంఘాలను వదిలేసుకున్నాం, అది మీకు తెలియదు ఏం కదా, మా వల్ల కాదని వదిలేసుకుంటే వాళ్ళు అంత కష్టపడి, అన్ని సంవత్సరాలు కష్టపడిన సంఘాలన్నీ పరుల చేతులకి పాలైపోయింది. పరిచయం నడిపించాలి అంటే ఆదాయం అనేది ఉండాలి. ధనం లేకుండా ఏ సంస్థని ఎవరు నడిపించలేరు. పైగా ఇక్కడ పాస్టర్లు పెట్టి జీతాలు ఇచ్చేది మా అమ్మ. ఒక్కొక్కసారి సంఘం నుంచి వచ్చేటువంటి కానుక కూడా సరిపోకపోతే వారి దగ్గర వీరి దగ్గర తీసుకుని ఇచ్చినటువంటి రోజులు కూడా చాలా మంది ఉండుంటాయి. అది చిన్న విషయం ఏం కాదు. ఆ టైంలో అనుకున్నది, బాబాయ్ నేను చేయలేను బాబాయ్, సేవ అంటే చిన్న విషయం కాదు బాబాయ్ అని అనుకున్నారు. అపోస్తులు కూడా అలా అనుకొని ఉండకపోయి ఉంటారంటారా? అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు పాపం అండి. చేపలు పట్టుకునేటువంటి జాలర్లు ఉన్నపాటిగా ఆయన పిలిచాడని చెప్పి వలలు వదిలేసి వచ్చేసారండి ఆయన వెనకాల. ఈయన వెనకాల తిరుగుతుంటే మనకు అన్ని వసతులు ఏర్పడుతున్నాయి, అన్ని అవసరాలు తీరుతున్నాయి, 3 పూట్ల ఫుడ్ దొరుకుతుందని అని అనుకున్నారు తప్ప, ఈయన మనతో పాటుగా శాశ్వతంగా ఉంటే మనకి ఏ లోటు లేదులే అని అనుకున్నారు తప్ప, ఈయన కానీ ఒక్కసారి మాయమైపోతే మన జీవితాలు లేటరా, మన పరిస్థితులు లేటరా అని ఎప్పుడు ఆలోచించలేదేమో. ఎందుకంటే ఆయనతో తిరిగేరే తప్ప ఆయన దగ్గర ఏమీ నేర్చుకోలేదు. అందుకే అన్నాడు ఆయన, అల్ప విశ్వాసులారా అని తిట్టవలసి వచ్చింది. ఎంతకాలం మీ మధ్య నేను ఉంటానని అనవలసి వచ్చింది ఆయన.
ఎల్లవేళలా మీతో పాటుగా ఉంటానని అనుకుంటున్నారా అని అన్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు ఏమీ నేర్చుకోలేదు, విశ్వాసంలో ఎదగలేదు. దేవుని యొక్క బోధలు విన్నారే తప్ప దాని యొక్క ఔన్నత్యానికి చేరలేకపోయారు. ఆయనతో తిరిగేరే తప్ప ఆయన నుంచి ఏమీ నేర్చుకోలేకపోయారు. కానీ ఈ రోజుల్లో ఎలా ఉన్నారు? పాస్టర్ గారితో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తిరిగేసి ఆయన దగ్గర నుంచి ఏదో నొచ్చేసుకున్నామండి, ఆయనకి ఆత్మీయ కుమారులు వండి మేము, ఆత్మీయ కుమార్తెలు వండి మేము పలానా పాస్టర్ గారు వెనకాల తిరిగేవండి అని చెప్పి బోర్డు పెట్టుకుని చేసేవాళ్ళు లేరా? లేరంటారు. ఉన్నారు కొంతమంది. పాస్టర్ పారాసామ్యులు గారు ఆత్మీయ కుమారుడండి, కుమార్తెనండి, అదండి ఇదండి. ఏమున్నాయండి వారిలో ఉన్న అనుభవాలంటే? సున్నా అండి. పాపం అయోమయ పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే సిలువుకు అప్పచెప్పబడ్డారో అప్పుడే అపోస్తులందరూ ఏమైపోయారు? చెదిరిపోయారనుంది, పారిపోయారనుంది. అతి నమ్మకమైనటువంటి శిష్యుడైనటువంటి పేతురు కూడా, బాబాయ్ ఆయనకి మాకు ఏ విధమైన సంబంధం? అలాంటి సమయంలో నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపుచున్నాను అన్నవాడు ఎప్పుడైతే వాళ్ళ మీద ఆవరించాడో, ఇంకా చూడండి, అగ్ని జ్వాలల వలె, అగ్ని గుండాల వలె వాళ్ళ ప్రయాణం ఎప్పుడైతే మొదలైందో ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటించగలిగే మహా గొప్ప యూదులైపోయారు వాళ్ళు. పిరికి వాళ్ళే, ఏమీ తెలియని వారే, ఏమీ నేర్చుకోలేని వారే. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రమేయము, ప్రోత్సాహము వీరి యొక్క ఆసక్తికి అనుసంధానమైనదో వెంటనే ఒక నూతనమైన కార్యాన్ని వాళ్ళు జరిగించాలనేటువంటి భారం వాళ్ళలో మొదలైంది. ఎవరి దారి వాళ్ళు చూసుకొని ఉండుంటేనండి అసలు ఆ సువార్త ఇజ్రాయిల్లోనే ఆగిపోదునండి, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళకపోదును. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిన కాలానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే యూదుల్లో చాలా మందికి తెలియకపోవచ్చు, కొంతమందికి ఆయన పరిచయం. ఇజ్రాయేల్ దేశంలోనే చాలా మందికి క్రీస్తు ఎవరో తెలియకపోతే ప్రపంచానికి తెలుస్తుందా? క్రీస్తు ఏమన్నా ప్రపంచంలో 4 దిక్కులకి వెళ్ళి ఏమన్నా వాక్యాన్నైనా సువార్త అయినా ప్రకటించాడా? ఎవరు తీసుకెళ్లారంటే ఈ 12 మంది అపోస్తులే. ప్రాణానికి తెగించి, కుటుంబాన్ని సైతం త్యాగం చేసి, వాళ్ళ జీవితాలను సైతం దేవుని పాదాల దగ్గర సమర్పించుకొని, దేవుని కంటే మాకు ఏమీ ఎక్కువ లేదని ఎప్పుడైతే వాళ్ళు అనుకోగలిగారో ఈ రోజున అంత అద్భుతమైనటువంటి కార్యం ప్రపంచానికి అనుగ్రహించగలిగారంట. వాళ్ళు కట్టారు సంఘాన్ని. వాళ్ళు ఎవరి దారి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయి ఉంటుంటే సంఘం అనేటువంటిది ఉండకపోదును. నూతన యెరూషలేము అనేటువంటి సంఘానికి, పట్టణానికి మూల పునాదులు ఎవరైనా ఉన్నారంటే చెప్పండి, అపోస్తులే. అపోస్తులు అయోమయ పరిస్థితుల్లో కూడా వాళ్ళు బెదరలేదని నేను అనట్లేదు, కానీ భారం ఎత్తుకున్నారు. మనం వదిలేస్తే ఎలాగండి? ఆయన పెట్టిన తిన్నామండి, ఆయనతో పడుకున్నామండి, నా స్నేహితులారా అని పిలిచాడు కదండి. చివరికి వెళ్ళిపోయేటప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చెయ్యండిరా అని చెప్పి ఒక బాధ్యతని, భారం ఇచ్చాడు కదండి. వెళ్ళిపోయేటప్పుడు కూడా అంత గొప్ప దేవుని కుమారుడు మన అందరి పాదాలని కడిగి వెళ్ళిపోయాడు కదండి. అలాంటి వ్యక్తి యొక్క మాటను మనం ఎలా కాదనగలమండి అని అనుకున్నారు. ఎటువంటి పాపం అమాయకులు, ఏమీ తెలియనటువంటి నిస్వార్థపరులండల్లో. స్వార్థపరులు అయి ఉండుంటేనా యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన తర్వాత నేనే, ఆయన ప్రియ శిష్యుని నేనే, ఆయన నాకు చాలా విషయాలు బోధించాడు, ఆయనతో సమీపంగా ఉండే ఏకైక శిష్యుని నేనే అని అందరూ వాళ్ళు నిస్వార్థపరులల్ల. స్వార్థపరుడైతే ఏమందుడు? ఆయన తర్వాత నేనేనండి, నన్నే ఎక్కువగా వాడుకునేవాడండి ఆయనతో నేనే ఎక్కువ దగ్గరగా ఉండేవాడినండి, నేను అంత అద్భుతమైన పరిచయం చేశానండి అని అందరూ. ఎవడైనాని స్వార్థం ఉండుంటే. నిస్వార్థపరులు గనికే ఏది ఆశించకుండా అలా ఉండిపోయారండి అమాయకులు. పాపం ఎంత గొప్ప అమాయకులే తెలుసా అండి? చంపేస్తారని తెలుసు కూడా చచ్చిపోవడానికి సిద్ధపడినటువంటి గొప్ప అనుభవాలు కనబడుతుంటాయి వాళ్ళలో. ఇంచుమించుగా 12 మంది అపోస్తుల్లో 11 మంది అతి భయంకరంగా చంపబడిన వాళ్ళు, హతసాక్షులుగా చచ్చిపోయారు. వాళ్ళని ఒక్కొక్కరు చర్మం ఒలిసేశారు, ఒక్కొక్కరికి తల తీసేశారు, ఒక్కొక్కరికి సిలువేసేశారు, ఒకరినేమో బల్లం పెట్టి పొడిచి చంపేశారు. ఇంత భయానకమైనటువంటి, క్రూరమైనటువంటి
పరిస్థితుల్లో అందరూ చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోకపోయి ఉండుంటే, క్రీస్తుకు మాకు సంబంధం లేదు బాబాయ్, మాకు సువార్త ఏమీ పని లేదు బాబాయ్ అని అనుకుని ఉండుంటే ఈరోజు సంఘం అనేటువంటిది ఉండకపోదును. క్రీస్తు లోకానికి రక్షణ ఎలాగైతే తీసుకుని వచ్చాడో అపోస్తులు సంఘానికి పునాదులై ఉన్నారు. అపోస్తులు లేనిదే సంఘము లేదు, సంఘం నిలవబడలేదు. ఒక్కడే ఉన్నాడు, సహజ సిద్ధంగా చచ్చిపోయినటువంటి శిష్యుడు ఒక్కడే, అపోస్తులుడైనటువంటి యోహాను గారు. ఎందుకు చచ్చిపోలేదంటే, సహజ సిద్ధంగా చచ్చిపోయాడు. ఎందుకు హతసాక్షిగా చచ్చిపోలేదంటే, దేవుడి యొక్క మాటని ఆయన గౌరవించాడు. తన ప్రాణమును కాపాడుకునేవాడు పోగొట్టుకుంటాడు. అయ్యి బాబు, ఈయనతో అంటే మమ్మల్ని చంపేస్తారని ఎప్పుడైతే ప్రాణభయంతో, ప్రాణతీపుతో ప్రాణం కాపాడుకోవడానికి పారిపోయిన వాళ్ళందరూ హతసాక్షులు అయిపోయారు. ఎవరైతే ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభువు సిలువ ఎదుట నిలవబడ్డారో ఆ ఒక్క వ్యక్తే సహజ సిద్ధమైన మరణాన్ని పొందుకున్నాడు. మీరు గమనించండి, కావాలితే అందరిని చంపేశారు. ఈయన మాత్రం నార్మల్ నిండు వృద్ధాప్యం, పండు ముసలాడైపోయి చచ్చిపోయి, మరియమ్మ గారు సమాధి పక్కనే ఆయన సమాధి చేయబడ్డారని చెప్పి చరిత్ర కూడా చెబుతూ ఉంటుంది. అందుకే నేను చెప్తా ఉంటాను, ఈనాటి కాలంలో, ప్రస్తుత కాలంలో ఎవరికైనా సేవ చేయాలి అనే ఆలోచన కానీ ఒకవేళ వస్తే, మీకు రాకూడదు, దేవుడు ఇస్తే చాలా ధైర్యవంతుడే ఉండాలి. వ్యక్తి చాలా ధైర్యవంతుడు, అద్భుతమైనటువంటి నమ్మకస్తుడే ఉండాలి. ధనాపేక్ష అసలు ఉండకూడదు. వ్యక్తి ఎంత ధైర్యవంతుడే ఉండాలంటే అంత ధైర్యవంతుడే ఉండాలి. పిరికి పందులు పనిచేయరు దేవుని సేవకి, పిరికోలు పనిచేయరు దేవుని సేవకి, బలహీనులు పనిచేయరు దేవుని సేవకి. అయ్యబాబోయ్, ఇప్పుడు చర్చిల్లోకి వచ్చి చర్చిలు కూలగొట్టేస్తున్నారండి, పాస్టర్ గారిని కాల్చేస్తున్నారండి, సంఘాన్ని చెదరగొట్టేస్తున్నారండి, రేపు రోజున మా పరిస్థితి కూడా అలాగ అయిపోతుందేమోనండి అనే భయంతో కానీ ఎవరైనా సేవకుడు అవతారం ఎత్తాలనుకుంటే నువ్వు ఎత్తకపోవడమే చాలా మంచిది. ప్రాణం పెట్టేయడానికి కూడా సిద్ధమండి అన్నవాడు మాత్రమే దేవుని సేవకు పాత్రుడు. బాగా గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్తలో ఆయన అంటాడు కదా, ఒకడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టని వాడు ఎవ్వడో కూడా నాకు పాత్రుడు కాదు. అది సేవకులను ఉద్దేశించి అన్నాడు ఆయన, విశ్వాస కుటుంబాలను ఉద్దేశించి కాదు. అంటే ప్రతి ఒక్కడు కూడా తల్లిదండ్రులు వదిలేయాలని, పెళ్లి పేటాకులు లేకుండా ఉండాలని కాదు దేవుడి ఉద్దేశం. దేవుని యొక్క సేవా భారం ఎత్తుకుంటే ఇంక ఏ విధమైనటువంటి సంకటాలు ఉండకపోవడం మంచిది అన్నాడు ఆయన. ఇంకే ఆలోచన ఉండకపోవడం మంచిది. నేను అంటాను, ఇలాగంటున్నాను, తప్పుగా తీసుకోకండి. దేవుని సేవ చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తికి దేవుడు సువార్త అనేటువంటి భారం తప్ప కుటుంబ భారం లేకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఏ ఇబ్బంది, ఏ తలంపు, ఏ సంకటాల్లో, ఏ శోధనలు ఏముండవు. హ్యాపీగా దేవుని పరిచయం చేసుకోవచ్చు. చేసుకోకూడదు పెళ్ళి అని అనట్లేదు నేను, కానీ ఏ భారం లేకుండా దేవుని బాధ్యతే మాకు భారం అనుకుంటే ఆ సేవ చాలా బాగా ఫలిస్తుంది, చాలా బాగా ఫలిస్తూ ఉంటుంది. ముసలాలు అయిపోయిన తర్వాత సేవలో కానీ వచ్చారు అపోస్తులు ఏమన్నానే, అవతారం ఏమన్నా ఎత్తారా? కానీ ఈ మధ్యన ఎలాగుంది, చాలా చోట్ల చూస్తూ ఉంటే రిటైర్డ్ అయిపోయిన తర్వాత, వ్యాపారాల్లో నష్టాలు మొదలైన తర్వాత, ఇంకే విధంగా కూడా 4 రూపాయలు ఆదాయం వచ్చేటువంటి అవకాశం లేనప్పుడు దేవుడు మమ్మల్ని పిలుచుకున్నాడండి. ఏ ఓపిక శక్తి ఉన్నప్పుడు పిలుచుకుంటాడా? అన్నీ అయిపోయిన చెరుకు గడలాగా, పిప్పైపోయిన చెరుకు గడ అయిపోయిన తర్వాత పిలుచుకుంటాడండి? పోనీ అలాగే ఎక్కడన్నా పిలుచుకున్నాడా? ఎలాంటి వయసులో పిలుచుకున్నాడు సేవకుల్ని, ప్రవక్తల్ని? బలవంతుని చేతిలో బాణాలు వంటి వారు అన్నాడు. అలాంటి వాళ్ళని వాడుకోవాలనుకుంటాడు దేవుడు. కొంతమంది ఆలోచన అలాగ ఉంటుందంటే, రిటైర్డ్ అయిపోదామండి, రిటైర్డ్ అయిపోయిన తర్వాత సేవ మొదలెడదామండి. ఏంటి ఎలాగా వ్యాపారం అంతా కూడా ఫెయిల్ అయిపోయింది కదండి, ఇంకే విధమైన లాభాలు వచ్చే అవకాశం లేదు కదండి, దేవుడు పిలుచుకున్నాడు అనేటువంటి ఒక మాటను ఉపయోగించి సేవలోకి వచ్చేద్దాం. అది చిచ్చి. అన్నీ ఉండగా వదులుకొని రాగలిగే వ్యక్తిని దేవుడు పిలుచుకుంటాడు. అన్నీ ఉండగానే. అపోస్తులు అప్పటికి ఏమన్నా ముసలు అనుకుంటున్నారమ్మా? ఎవ్వరికి 40 సంవత్సరాలు కూడా లేవు బహుశా నాకు తెలిసి. అందరూ కుర్రోళ్ళు, నా వయసు వాళ్ళే. బోల్డ్ అంత జీవితం ఉంది వాళ్ళకి.
గట్టిగా బతుకుతే 50 సంవత్సరాలు కూడా ఎవరో బతకలేరు, యోహాను తప్ప. 56 సంవత్సరాలు అందరూ చచ్చిపోయారు. బోల్డ్ అంత జీవితం. అది సేవ అంటేనే. నేను అదే అంటాను, ఈనాటి కాలంలో సేవ చెయ్యాలనుకున్న ఏ ఒక్కడైనా మిక్కిలి ధైర్యవంతుడై ఉండాలి. ఎంతమంది వచ్చినా సరే నిలబడగలిగేటువంటి వాడిగా ఉండాలి. సంఘం ముందు నిలబడిపోగలిగేటువంటి సేవకుడిగా, నాయకుడిగా ఉండగలగాలి. బాణాలు గుండుల్లో దూసుకొస్తున్నప్పుడు, కత్తులు మెడ మీదకి వస్తున్నప్పుడు, బుల్లెట్లు వర్షం కురిపించబడుతున్నప్పుడు సంఘానికి ఎదురాడేవాడు సేవకుడు. అలాంటి వాళ్ళే రండి సేవలోకి. ఎందుకంటారా, ఈనాటి సేవ ఆనాటి సేవలా ఉండదు. మా తాతల కాలం నాలాంటి సేవా కాలంలో ఉన్నట్టు ఉండదు. చాలా కష్టంగా ఉండబోతుంది మునుముందు రోజుల్లో సేవ. భారతదేశంలో మరింత భయంకరమైనటువంటి రీతిలో జరగబోతుంది సేవ. సేవకు చాలా ఆటంకాలు రాబోతున్నాయి. సేవకుడికి చాలా నిందలు ఎదురవబోతా ఉన్నాయి. దేవుని యొక్క పరిచర్య జరిగే అవకాశం లేని రోజులు రాబోతున్నాయి. అతి భయంకరమైనటువంటి శ్రమలు సేవకులకి, క్రైస్తవులకి వచ్చే కాలం ఆసన్నమైంది. వాటన్నిటినీ మేము ఎదిరించగలము. చచ్చిపోవడానికైనా సిద్ధమే. కానీ మా అమ్మ ఏమైపోతుంది, మా నాన్న ఏమైపోతాడు, నా భార్య ఇలాంటి దిక్కుమాల ఆలోచనలు ఉన్న ఏ ఒక్కడో సేవకుడు అవతారాలు ఎత్తకండి. ఏ బాధ్యతలు, ఏ భారాలు లేవు. నాకు దేవుడికి మించిన భారం ఏది లేదు అనుకున్నవాడు మాత్రమే సేవకుడికి పాత్రుడవుతాడంటాను నేను. ఎందుకంటే మీరు చూస్తున్నారా, భారతదేశంలో క్రైస్తవ్యానికి ఎంత వ్యతిరేకత మొదలైందో. సేవకుల మీద ఎంత భయంకరమైనటువంటి వివక్ష కనబడుతుందో మీకు కనబడట్లేదా? మందిరాలను కూలగొట్టట్లేదా? సేవకుల్ని రోడ్డు మీదకి లావట్లేదా? క్రైస్తవులను పరిగెట్టించట్లేదా? చాలా చోట్ల చంపబడట్లేదా? ఇదంతా ఏంటి అని అంటే ఆయన చెప్పాడు, యేసే చెప్పాడు బతుకున్నప్పుడు, ఒక కాలం రాబోతుంది, నా నిమిత్తమై మీరు దూషించబడతారు, నా నిమిత్తమే సమాజ కేంద్రాలకి మీరు ఈడ్చుకుని వెళ్ళబడతారు, నా నిమిత్తమే మీరు చంపబడతారు, ఆ రోజులు రాబోతున్నాయి అన్నాడు. ఆ విధంగానే వచ్చింది. క్రైస్తవుణ్ణి అని చెప్పుకున్నందుకు, నేను క్రీస్తుని అంగీకరించాను అని అన్నందుకు లోకం మనల్ని చంపే రోజులు దగ్గరలో ఉన్నాయమ్మా. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఒక విశ్వాసిగా బ్రతకడమే చాలా కష్టం మునుముందు రోజుల్లో. ఇంకా విశ్వాసులు నడిపించే సేవకుడిగా బ్రతకడం ఇంకెంత కష్టమో ఒకసారి ఆలోచించేయండి. అలాంటి ధైర్యం, అలాంటి త్యాగం, అలాంటి తెగింపు, అలాంటి భారం, అలాంటి బాధ్యత, అన్నిటికీ మించిన శక్తి ఉన్నవాడు మాత్రమే ఈనాటి కాలంలో సేవ చేయగలడు తప్ప, మా అమ్మ పిలిచింది, మా అమ్మ పిలిచింది, మా అమ్మ అనుకుందంట, మా అమ్మమ్మ అనుకుందంట, మా తాతయ్య గారు అనుకున్నారంట, మా నాన్నగారు అనుకున్నారంట, మమ్మల్ని దేవుడికి ప్రతిష్ఠించారంట, ఇలాంటి దిక్కుమల కబుర్లు చెప్పకండి. దేవుడు పిలుచుకున్నాడా లేదా? నిజంగా దేవుడు ఒక వ్యక్తిని తన దాసుడిగా మార్చుకోవాలి, తన సేవకుడిగా పిలుచుకోవాలి అని అనుకుంటే పిలిచేటువంటి సమయం వరకు దేవుని సేవ అనే ఆలోచనే ఉండదు. ఉంటే ఎవరికైనా చూపించండి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎవరి పనుల్లో వారు ఉండగానే దేవుడు సేవకులుగా పిలుచుకున్నాడు. నాకు నీ సేవ చెయ్యాలని ఉందనాయన అని అనుకున్నవాడిని ఎక్కడ నీ పిలుచుకున్నట్లేదు. అసలు ఆలోచనే ఉండదు. అసలు అలాంటి వ్యక్తులకి దేవుడు నిజమైన నేను గ్రహించింది, దేవుడు నిజమైనటువంటి పిలుపు కలిగినటువంటి వ్యక్తిలో సేవ చేయాలని ఆలోచన ఉండదండి. అలాగే పిలుచుకున్నాడు. ఎలీషా ఎక్కడున్నాడు? ఎలీషా ఎక్కడున్నాడు? పొలంలో ఉన్నాడు. దావీదు ఎక్కడున్నాడు? గొర్రెల మంద దగ్గర ఉన్నాడు. పేతురు ఎక్కడున్నాడు? చేపలు పడుతున్నాడు. అసలు ఆలోచనే ఉండదు దేవుడి సేవ అనేది. అలాంటి వాళ్ళు పిలుస్తాడు. వాళ్ళు ఏర్పాటులో ఉన్న పిలువబడిన సేవకులు. ఉద్యోగాలు చేస్తుండగా ఎంతమంది రిజైన్ చేయలేదండి? ఉద్యోగాలు వదులుకున్న వాళ్ళు లేరండి? తాతయ్య గారు ఒక పెద్ద స్కూల్కి, గవర్నమెంట్ స్కూల్కి హెచ్ఎం అయిన, హెడ్ మినిస్టర్ అయిన, ఏమండి అదేంటండి గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఎవరన్నా కాదు అనుకుంటారా అండి అని సొంత భార్య నుంచి ఎన్ని నిందలు ఎదుర్కొన్నాడు దైవజనుడు, మన దైవజనుడు.
బుద్ధుందా, జ్ఞానం ఉందా, ఏం చేస్తున్నావో కనీసం అర్థమవుతుందా నీకు? 3 పిల్లలకు అన్నావయ్యా, నేను చూస్తే అంతంత మాత్రపు జీతం మాత్రమే. ఏదో నీకు ఉద్యోగం ఉందని నా తల్లి గారు నీకు పెళ్లి చేస్తే, దేవుడు సేవలోకి పిలుచుకుంటున్నాడని గవర్నమెంట్ ఉద్యోగానికి రిజైన్ చేస్తావా? మతేమన్నా చెల్లిందా అని అన్నది మా అమ్మమ్మ మా తాతయ్య గారిని. ఒక పెద్ద విద్యావంతుడు, ఒక పెద్ద విద్యాశాఖకు సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ వచ్చి రిజైన్ చేస్తున్నాడు. బాబు, ఆలోచించి చేస్తున్నావా? అసలు నీకు ఏమన్నా అర్థం అవుతుందా? ఏంటి నువ్వు చేసే పని అని 100 మంది వద్దు వద్దా అంటే, వెళ్ళండి దేవుడు పిలుస్తున్నాడండి సేవలోకి. అప్పటికి అసలు ఒక విశ్వాసి లేడు ఈయన దగ్గర. అసలు సేవ అంటే తెలీదు, సువార్త అంటే తెలీదు. అది పిలుపు అంటే. రిజైన్ చేసి బయటకు వచ్చేస్తే ఎన్ని సంవత్సరాలు గింజి మెతుకులు తిని మా అమ్మను పోషించారో నాకు తెలుసు. వండుకోవడానికి అన్నం లేకపోతే ఇంక తప్పని పరిస్థితుల్లో పిల్లలు గొక్కు పెట్టి ఏడుస్తుంటే మా అమ్మ, పక్కింటోళ్ళు బలవంతంగా అమ్మ ఈ కొంత బియ్యం, గ్లాసులు బియ్యం వండుకోండామని ఇచ్చిన రోజులు మా అమ్మగారి జీవితంలో ఎన్నో ఉన్నాయంట. అది సేవ అంటేని. రిటైర్డ్ అయిన తర్వాత, ఇంకోటి అయిన తర్వాత, వ్యాపారంలో లాసులు వచ్చిన తర్వాత, చదువుకున్న తర్వాత, సర్టిఫికేట్ వచ్చిన తర్వాత, ఇది కాదురా సేవ అంటేని. అన్నీ ఉండగా దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకోగలిగే వాడే నాకు పాత్రుడు. ఆయన సేవకుడు అంటే. అలాంటి వారు సేవకులు అంటేనే. ఎన్ని సంవత్సరాలు మా అమ్మమ్మ గారు ఒక్కరి జీతం మీద 3 పిల్లలు పోషించబడ్డారండి. 2 రూపాయలు, ₹1 అరపావల ఇలా వచ్చాయంట, అర్ధనాలంట. అవి వస్తేనే కానీ కుటుంబం నడిచే పరిస్థితిలో లేకపోయింది. అప్పుడు కూడా చాలా మంది ఉన్నారంట. మా తాతయ్య గారు, అత్తయ్య గారు పిలిచి, అయ్య బాబు ఏం చేస్తున్నావయ్యా నువ్వు, జ్ఞానం ఉందా అని చెప్పడంతో పాటుగా మా అమ్మమ్మ గారిని అన్నారు అంటే, అలాంటి వాడితో కాపురం ఏం చేస్తావమ్మా, వచ్చే అలాంటి వాడిని వదిలేసి అంటే. మా అమ్మమ్మ గారు అన్న మాట తెలుసా? అమ్మాయికుడమ్మా, ఏమీ తెలియదమ్మా, నేను కూడా వ్యక్తిని వదిలేస్తే ఏమైపోతాడమ్మా, తల్లి కూడా చచ్చిపోయింది అని తన జీవితాన్ని కూడా సేవకునికి సమర్పించుకుంది కాబట్టి ఆ భార్య ఈ రోజున ఇంత గొప్ప సంఘమైందండి. ఇన్ని ఆత్మలకి ఆత్మీయ తండ్రి అయ్యాడండి ఆయన. అదండి సేవ అంటేనే. అది సేవకుడు అంటేనండి. గవర్నమెంట్ ఉద్యోగం రిజైన్ చేసి డిఓ వచ్చి బుర్ర పాడైందేటి సమయాలు, హెడ్ మాస్టర్ జాబ్ వదిలేసుకోవడం ఏంటయ్యా? సార్ నన్ను దేవుడు పిలుచుకున్నాడు సార్, అసలు ఏముంది వెనకాల సంఘం ఎంతమంది, ఎవరు లేరు సార్, మొదలెడతాను సార్ ఇప్పుడు. అది పిలుపు అంటే. అది పిలుపు అంటేనే. అది సేవ అంటేనే. అలాంటి వారే పెట్టుకోలేదు అపోస్తులు అనేటువంటి బిరుదు పేర్లకు ముందు. అదే చాలా చాలా మందికి తెలీదు అమ్మమ్మ గారి యొక్క చరిత్ర. అమ్మగారి యొక్క చరిత్ర ఎంత నలిగిపోయారో నాకు తెలుసు. నాకు చెప్పేది అమ్మమ్మ, ఒరే మీ తాత వాళ్ళని ఎంత నలిగినా తెలుసారా నేను? ఈరోజు మీ అమ్మ ఎలాగుంది, మీరు ఇలా ఉన్నారంటే నేను కష్టపడ్డాను రా, నా కష్టం మీద ఎంతమందిని పోషించుకొచ్చాను రా, ఎంత ఏడిపించాడు రా. తినడానికి తిండి కూడా ఉండేది కదరా, ఉద్యోగం ఉందని పెళ్లి చేస్తే నన్ను అన్యాయం చేసి సేవని వెళ్ళిపోయాడు రా. ఆవిడ ఏడుపులో తప్పేవి లేదమ్మా, అనిపించింది ఆవిడ మహాతల్లి. కానీ ఎక్కడ కూడా భర్తను వదలడానికి ఇష్టపడలేదు, పిల్లల్ని వదలడానికి ఇష్టపడలేదు. సేవకు సహకరించలేకపోయింది కానీ సేవకు ఎప్పుడు కూడా అడ్డు రాలేదు అమ్మమ్మ. అది పిలుపు అంటేనే. ఆల్రెడీ ప్లాన్ వేసుకుని దేవుడి సేవలోకి వచ్చేది అసలు పిలుపే కాదు, ఏర్పాటే కాదు అది. అందుకే అన్నాడు ఆయన, ఇదిగో తండ్రి ఏసయ్యా నీ పేరు అది చేసాం, ఇది చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు. ఓయ్ హలో, ఎంతకి మీరు ఎవరు? నేను పిలిచానని మిమ్మల్ని ఏమన్నా? మీ పేరు పెట్టి నేను ఏమన్నా పిలిచానా? వాక్యంలో ఏమన్నా తెలుసా? పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అంటాడు ఆయన. మీరు అనుకోవడం ఏంటి? ఆయన అనుకుంటే పిలుచుకుంటాడు. ఆయన పిలుపు నిజమైతే పోషించుకుంటాడు. అది భారం. ఆనాటి కాల సేవా పరిచర్య భారాలు. లారీలు ఎక్కి, లిఫ్ట్లు అడిగి, కంకర్రాల్లో తిరిగి, మట్టి బురదల్లో నడిచి, బురదల్లో ఎక్కడన్నా పడిపోతే లేసి అక్కడ ఎక్కడన్నా కులయి ఉంటాయి కడుక్కొని, రాత్రులంతా వాళ్ళొరుగు మీద వీళ్ళొరుగు మీద కష్టపడి పడుకొని,
కానిస్టేబుల్ వచ్చి కొడుతుంటే, సార్ సార్ ఇలా సేవ చేయడానికి వచ్చాను సార్ అని చెప్పి వాళ్ళతో ఆ నానా మాటలు అనుభవించి దెబ్బలు తిని కష్టపడిందంతా వాళ్ళు. ఆనాటి సేవకులండి అపోస్తులుని, ఆనాటి సేవకులు. ఈ రోజు నేను ఫ్లైట్లోని కారులోని తిరుగుతున్నాను సేవకి. వాళ్ళంతా తిరిగింది లారీల్లో తిరిగారు. వాళ్ళది సేవ. వాళ్ళు రోడ్లు వేస్తే నేను కారు నడుపుతున్నాడు. అది నాకు మించిన ప్రతిఫలం వాళ్ళకుంటది, నాకేం ఉండదు. తెల్లవారుజామున 6 గంటలకు అక్కడ పరిచయం మొదలు పెట్టాలంటే ఇక్కడి నుంచి సైకిల్ వేసుకుని ఒక 20-30 కిలోమీటర్ల సైకిల్ వేసుకుని తెల్లవారుజామున అరుగుల మీద పడుకుని దోవలు కొట్టుకుంటూ ఉదయం లేచిన తర్వాత అక్కడ ఏదన్నా పొల మొక్క ఉంటే పొలువు తోముకొని సేవ చేసేటువంటి పరిచర్లు ఆ రోజు. గిట్టన వాళ్ళు ఆ రోజు కూడా క్రైస్తవ వ్యతిరేకులు ఉండేవారు. సైకిల్కి ప్యాచ్లు పెట్టేసేవారంట. ఎందుకు వచ్చింది దీనికి ఒక హెచ్ఎమ్మీన తిట్టిదంట అమ్మమ్మ. అది పరిచయం, అది భారం అంటే. అంతేగాని అన్ని మేకప్లు వేసి మనకంటూ ఓని స్థలం ఉండాలి, ఓని కట్టడం ఉండాలి, బిల్డింగ్ కట్టాలి, బిల్డింగ్ కట్టిన తర్వాత పైన ఓపెన్ హాల్ ఉంచేయాలి, ఆ ఓపెన్ హాల్లో సేవ చేయాలి. ఇవన్నీ వింటున్నప్పుడు ఒరే బాబు మీకు ఎలా ఉంటుందంటే అంత గట్టిగా ఉంటుందా, స్ట్రోక్ అనిపిస్తూ ఉంటుంది. నేను అనుకున్నానండి పోనీ సేవకుడిగా వస్తానని. దేవమణి గారు వచ్చి, బాబు మీరు వస్తారు బాబు సేవలోకి ఎలా అమ్మా చెప్పుకోవచ్చు కానీ అత్తమాట్లు సేవ అంటావేటి, నేను పాస్టర్ అవడం ఏంటి, మొత్తందా లేదా మీకు? నా దగ్గర ఇంకొకసారి పాస్టర్ అనే పేరు ఎత్తారంటే మీతో మాట్లాడడం మానేస్తాను, గుర్తుపెట్టుకోండి అని వార్నింగ్ ఇచ్చాను ఆవిడికి. నవ్వుతుంటుంది ఆ మాటలన్నీ గుర్తు చేసుకుని. దానికి సమాధానం చెప్పలేకపోతుంటాను. అది పిలుపు అంటే. ఏంటి నేను సేవ అంటారేటి, నేను పాస్టర్ అంటారేటి? తాతయ్య గారు ప్రార్థన చేశారు కానీ నేను అనుకోవాలి కదా, నేను తగినోడినేనా అసలు సేవకి? నాకు ఏం తెలిసిన సేవ చేస్తాను? ఈ మాటలన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటాను. నిజమే కదా, నాకు ఏం తెలిసి నిజంగానే ఆ రోజు అన్న మాటలన్నీ ఇలా మాయమైపోయినాడు. ఆయన అనుకుంటే ఎలాంటి వాడినన్నా వాడుకుంటాడు. చేపల జారలు వాడుకోలేదు, గొర్రెల కాపర్లను వాడుకోలేదు. వాళ్ళు అనుకోలేదు ఎప్పుడు సేవకేమని చెప్పి. అది పిలుపు అంటే. వాళ్ళకుంటుంది ధైర్యం, వాళ్ళకుంటుంది ప్రత్యేకమైనటువంటి ఆ వరాలు, ప్రత్యేకమైన అభిషేకం. ఎందుకంటే పిలుచుకున్నవాడు నమ్మదగిన దేవుడు. ఒక మాట చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు పిలుచుకుంటే పరిచర్యకి కావలసిన వరాలన్నీ ఇస్తాడు. నీ అంతటిగా నువ్వు వస్తే ఎప్పటికే కూడా ఆయన పరిచర్యకి సంబంధించిన దేన్ని పొందుకోలేవు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. నువ్వు అడగకుండా ఇస్తాడు ఆ వరాలు. నీ అంతటిగా నువ్వు రావాలనుకుంటే నువ్వు అడిగిన ఆయన ఇవ్వడం. ఎలీషా అంతకుముందు ఎప్పుడన్నా ఇలాంటి అద్భుతమైనటువంటి సూచక కార్యాలు లేదా స్వస్థత కార్యాలు ఎప్పుడన్నా చేసాడండి ఎలీషా? ఎప్పుడన్నానే? లేకపోతే ఎవరినన్నా చంపేశాడా దావీదు ఎప్పుడన్నా? ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇస్తా వస్తుంది. పిలుచుకుంటే ఇస్తాడు, పిలవకుండా ఇవ్వడు, అడిగిన ఇవ్వడు. ఇది సేవ. కొట్టి చంపేశారు. తోమా గారు భారతదేశానికి రాకపోయి ఉంటుంటే ఇప్పటికీ కూడా భారతదేశం చీకటి భయంగానే ఉందినమ్మా. ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు తోమా. భారతదేశానికి పని చేసుకోవడానికి వచ్చాడు ఆ వ్యక్తి. ఒక మేస్త్రిగా వచ్చాడు, ఒక కూలివాడిగా వచ్చి భారాన్ని మర్చిపోలేదు, బాధ్యతను మర్చిపోలేదు. అది పిలుపు అంటే, అది అపోస్తుల తత్వం అంటే. ఓల్డ్ ఏజ్లో గుర్తొచ్చేస్తుంటే కొంతమందికి సేవ చేయాలనుకుంటున్నామండి. సార్ నువ్వెవడో రా బాబు సేవ చేయడానికి? ఆయన కావాలంటే ఆయన పిలుచుకుంటాడు అంటుంటేనే, లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టుకోవడం కాకపోతేనే. ఆలోచన చేయండి ఒకసారి. ఎంత ఇబ్బంది పడ్డారంటారు అపోస్తులు, ఎంత భయంకరమైన చిత్రవాదన గురయ్యారంటారు అపోస్తులు, ఎంత గొప్ప భారాన్ని ఎత్తుకున్నారు అపోస్తులు. ప్రపంచ నలుదిక్కులకి వీళ్ళు కానీ వెళ్ళకపోయి ఉండుంటే అసలు పరిచర్య ఇజ్రాయెల్లో మాత్రమే ఆగిపోదునండి. ఆయన అన్నట్టుగానే శిష్యులను ఏర్పాటు చేయండి అన్నాడు. అపోస్తులు చెప్పాడు, మనకు కాదు. వీళ్ళు శిష్యులు ధైర్యం చేశారు. వీళ్ళకి మించిన రీతిలో వాడబడ్డారు వాళ్ళు. తిమోతి కావచ్చు, టైటస్ కావచ్చు, పాలికార్ప్ కావచ్చు, ఎఫఫ్రా కావచ్చు, సీలా కావచ్చు, వీళ్ళందరూ ఈ అపోస్తుల నుంచి వచ్చినటువంటి శిష్య రకమే ఇదంతానే. ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు, అద్భుతమైనటువంటి పరిచర్య చేసుకుని వచ్చారు. వీళ్ళే కానీ ఆ రోజున ఆ భారాన్ని ఎత్తుకోకపోయి ఉండుంటే,
మా అమ్మగారు మా తాతయ్య గారి కాలం చేసిన తర్వాత భారాన్ని ఎత్తుకోకపోయి ఉండుంటే ఎలా ఉందనో ఒకసారి ఊహించుకోండి. ఆ రోజున అపోస్తులు కానీ భారం ఎత్తుకోకపోయి ఉండుంటే మాకెందుకు వచ్చిందన్న బాబు, నాయకుడే లేకపోయాడు కదా, మా బోధకుడే చచ్చిపోయాడు కదా, మాకెందుకు వచ్చిన తలనొప్పులని కానీ వారు అనుకొని ఉండుంటే క్రైస్తవ్యం ఈ రోజున కనబడకపోదును. క్రైస్తవ్యం ఈ రోజున ఎంతగా కట్టబడిందంటే ఆ పునాదులు ఎత్తుకున్న భారమే. మేము ఎత్తుకుంటాం. 12 మంది 12 పునాదులే నిలవబడ్డారు గనుక నూతన యెరూషలేము అనేటువంటి సంఘం ఏమైంది? కట్టబడింది. ఒక్కరు డ్రాప్ అయినా, ఒక్కరు మాకెందుకు అని అనుకున్నారు. తోమా కూడా అన్నాడు కదా, భారతదేశం నేను వెళ్ళను బాబాయ్ అన్నాడు. కానీ ధైర్యాన్ని మళ్ళీ పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. అద్భుతమైనటువంటి రీతిలో ప్రపంచానికి సువార్త పరిచయం చేసిన గొప్ప యోధులు ఎవరన్నా ఉన్నారు అంటే అపోస్తులు మాత్రమే. రక్షణ యూదుల్లో నుండి పుట్టుకొచ్చింది. రక్షణ క్రీస్తు అనుగ్రహిస్తే అనుగ్రహించబడింది. సంఘానికి మూలం మాత్రం వీళ్ళే. ఇక్కడ కూడా త్రిత్వం పనిచేస్తుంది. మీరు అర్థమైందో లేదు మీకు? ప్రతి పనిలో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క ప్రమేయం ఉంటుందని ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను. 12 గోత్రాలు లేకపోయినా, 12 అపోస్తులు లేకపోయినా, వీటంతటికే మూలమైన క్రీస్తు అనేవాడు లేకపోయినా క్రైస్తవ్యం లేదు. క్రీస్తు అందరికీ తండ్రి అయితే, అంటే 12 గోత్రాలకి అపోస్తులకి తండ్రిగా ఉంటాయి. కుమారులుగా ఇజ్రాయేలీలు ఉన్నారు. పరిశుద్ధాత్ములుగా పనిచేసేది అపోస్తులు అంటాను నేను. అంటే నేను జస్ట్ అలాగే కొంచెం అందంగా ఉండడానికి చెప్పడానికి అంతే ప్రయత్నం. ముగ్గురు అద్భుతమైన పరిచర్య చేశారు. అపోస్తులు కూడా యూదులే, ఇజ్రాయేల్ 12 గోత్రాల నుంచి వచ్చిన వాళ్ళే. అందుకే రక్షణ యూదులలో నుండి పుట్టును. సాల్వేషన్ కమ్స్ ఫ్రమ్ జూస్. చాలా క్లియర్గా ఉంది. కానీ యూదులను చాలా చులకం చేసి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. చాలా అద్భుతమైన పరిచర్య యూదులు, అపోస్తుల యొక్క పరిచర్య వారు ఎత్తుకున్నారు. అందుకే దేవుడు వాళ్ళకి ఆ అద్భుతమైన 24 సింహాసనాల మీద 12 మంది వారిని 12 మంది వీరిని చక్కగా కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళు చేశారు, ఆ పరిచర్య చేశారు. అగ్గిలాంటి పరిచర్య చేశారు. యేసుక్రీస్తు ప్రభు వారి కంటే అద్భుతమైనటువంటి రీతిలో వాళ్ళు వాడబడ్డారు. ఆఖరి దినాల్లో యేసే కంటే ఎక్కువగా వాడబడ్డారు. ఎక్కువ సంవత్సరాలు దేవుని చేతిలో వాడబడ్డారు వాళ్ళు. కాబట్టి అపోస్తులు లేనిదే సంఘం లేదు. అపోస్తులు కానీ ఆ రోజున భారం ఎత్తుకోకపోయి ఉండుంటే క్రైస్తవ్యం లేనే లేదు. ఆ నూతన యెరూషలేము అనేటువంటి క్రైస్తవ సంఘానికి కలిగి ఉన్నటువంటి ఆ పునాదుల మీద ఎవరి పేర్లు రాయబడ్డాయి చెప్పండి? 12 మంది అపోస్తుల యొక్క పేర్లు. ఇది నేను ఇచ్చే 2% వివరణ. ఇదే విషయం మీద 98% వివరణ ఇంకా ఇవ్వాలి. సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇస్తాను. ఇది 2% వివరణ మాత్రమే. ఆ పునాదుల నుంచి ఇంకా చాలా నేర్చుకోవచ్చు. గుమ్మాల నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఆ మూలరాయి నుంచి చాలా నేర్చుకోవచ్చు. నేను అదే చెప్తున్నా, 2026 కూడా చాలా క్షుణ్ణమైనటువంటి పరిశీలన చేయబోతున్నాం. నేను అనుకుంటాను దేవుని యొక్క సంఘం ఎత్తబడేంత వరకు కూడా ఈ ధ్యానాల్లో మనం ముందుకు వెళ్ళును గాక. నేను అనుకుంటున్నాను, ఆశపడుతున్నాను. దేవుడు ఒకవేళ నాశికైన చిత్తం సమానమై ఉండుంటే ఖచ్చితంగా అది జరగాలని కోరుకుంటున్నాను. కాబట్టి ముందు రోజుల్లో ఇంకా అద్భుతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలు మీ అందరితో కూడా నేను పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి అపోస్తుల గురించి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, వారి జీవిత ప్రయాణాలు, వారి సాక్ష్యం, వారి జీవితం, వారి సమర్పణ, ఇదంతా కూడా నేను ఒకనొక రోజున ప్రత్యేకమైనటువంటి సమయాన్ని తీసుకుని మీ అందరికీ వాళ్ళ గురించి తెలియపరచాలను. ఎందుకంటే వారి గురించి మాట్లాడుకోవాలి మనం. వాళ్ళ త్యాగాల కోసం మాట్లాడుకోవాలి. పారాసామ్యుల గారి కోసం కాదు, అంతకంటే కూడా మూలం, అంతకంటే గొప్పవారైన అపోస్తుల కోసం మనం మాట్లాడాలి. పారాసామ్యుల గారు అనేటువంటి సేవకులు అపోస్తులు గోరుకు కూడా సరిపోరు, అంత భారం ఎత్తుకున్నారు వాళ్ళు. అదంతా కూడా ఆధారాలతో పాటుగా మీ అందరితో పంచుకోవడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ